ఇప్పటికీ ఆ దత్తాత్రేయ భూమి మీద సంచరిస్తూనే ఉన్నారు. అది కూడా ఆయనే చెప్పారు. ఎంతమంది నిదర్శనాలు చెప్పారు, ఎంతమంది దర్శనమిస్తున్నారు. మన యొక్క తీవ్ర లక్ష్యము, తీవ్ర భక్తి భావన, తీవ్ర ఆ దైవం కోసం తపన, దీన్ని మనం ఇంకా బాగా తెలుసుకోవాలని, ఇంకా సాధన చేస్తూ స్మరిస్తూ అందరం ఆ దత్తాత్రేయ అనుగ్రహం పొందాలని, అలానే దర్శనాన్ని స్వప్నంలో కానీ ప్రత్యక్షంగానే పొందాలని ఆ తపన్ని, ఆ భక్తిని, ఆ ఇష్టాన్ని, ఆ లక్ష్యాన్ని మనం పెట్టుకుందాము. అలా మాకు కలిగింది, మాకు కలిగింది, మాకు కలిగింది అని ప్రతి ఒక్కరు ఒకరితో ఒకరు చెప్పేవరకు ఈ దత్తాత్రేయ గురు చరిత్ర అయిన తర్వాత కూడా సాధన వదిలేది లేదు, నామస్మరణ వదిలేది లేదు, భక్తిని వదిలేది లేదు. అవసరమైతే అనేక మార్లు ఈ గురుచరిత్ర పారాయణ మనం రిపీట్ చేస్తూనే ఉంటాము. ఎవరైతే నిరంతరం ఈ సాధనలో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ ఆ రెండిట్లో ఏదో ఒకటి తప్పనిసరిగా జరిగే వరకు మనం ఇలా చేస్తూనే ఉందాము. ఓం శ్రీ గురుదేవ దత్త. ఓం శ్రీ లహరి మహాశయ. అందుకే నేను ఈ దత్తాత్రేయను మొదలుపెట్టిన రెండో రోజు నుంచే, మనం మొదలుపెట్టింది రెండో రోజే, మొదటి రోజు జస్ట్ పారాయణ విశేషాలు చెప్పుకున్నాము. ఆ రెండో రోజు నుంచి నేను పెడత మొదలుపెట్టాను. ఏమని? శ్రీ గురు దత్తాత్రేయ దర్శన సాధన. ఏ విధంగా అయితే లలితాదేవి అనుగ్రహ సాధన అని పెట్టాను, అలానే దత్తాత్రేయ దర్శన సాధన అని కూడా పెడుతున్నాను రెండో రోజు నుంచి, గురు చరిత్ర మొదటి అధ్యాయం నుంచి. ఎందుకంటే లలిత అమ్మవారి అనుగ్రహ సాధన, లలిత అమ్మవారి దర్శన సాధన అంటే అది ఎన్నో జన్మల పుణ్యము, ఎన్నో కర్మలు తగ్గిపోవటం, అలానే ఎంతో దైవభక్తి. అలానే దర్శనాన్ని అందరూ ఒక్కోసారి ఆ శక్తిని తట్టుకోలేని విధంగా కూడా ఉంటారు. కానీ దత్తాత్రేయ మాత్రం ఆయన మనస్ఫూర్తిగా ఆయనే తెలుసుకొని దర్శనమిస్తారు కాబట్టి అందరికీ చల్లని దర్శనంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా కలిగే విధంగా మనం పొందవచ్చు. అందుకని నేను లలితమ్మవారి అనుగ్రహ సాధన, దత్తాత్రేయ దర్శన సాధన ఇలా మొదలుపెట్టి చేస్తున్నాం. ఇది నిరంతరాయంగా అవన్నీ జరిగే వరకు మనం చేస్తూనే ఉంటాం. అందుకోసం నమ్మకాన్ని, భక్తిని, విశ్వాసాన్ని పెట్టుకొని మీరు ప్రతిరోజు లైవ్లోకి రావడం మొదలుపెట్టండి. అలానే నేను ఈ ప్రత్యేకంగా ఈరోజు ఇలా చెప్పినందుకు మీ స్పందన కూడా తెలియజేయండి. మీ మెసేజ్ ద్వారా మీ స్పందన కూడా తెలియదు. నాకు తెలియజేయటం అంటే మీ స్పందన మీరు ఆ గురు దత్తాత్రేయకి తెలియజేయటమే. ఓం శ్రీ గురుదేవ దత్త. ఓం శ్రీ గురుదేవ దత్త. ఓం శ్రీ గురుదేవ దత్త. అయితే ఎవరైతే అడిగారో ఇది కావాలని వాళ్ళు సంతృప్తి పొందుతున్నట్టుగా కూడా నాకు మెసేజ్ పెట్టారు పర్సనల్గా. ఆ సంతృప్తే, ఆ భక్తే అలా మనకి మరలా దర్శనాలు పొందే విధంగా పనిచేస్తుంది. ఓం శ్రీ గురుదేవ దత్త. ఓం శ్రీ గురుదేవ దత్త. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు అందరికీ దత్తాత్రేయ అనుగ్రహం, శ్రీ లలిత అమ్మవారి అనుగ్రహం, ఓంకార డిస్టెన్షన్ హీలింగ్ ద్వారా పొందాలనే భావంతో ఓంకార డిస్టెన్షన్ హీలింగ్. ఆ తదుపరి వెంటనే అందరి పేర్లు నేను చెప్పడం రెండు వెంటనే జరుగుతాయి. 2 నిమిషాలు ఆ ఓంకార శబ్దంలో మనస్ఫూర్తిగా వింటూ లయమవ్వండి.